హి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం శ్మశానకాళి ఉపాసనలు చేయాలని చాలా మంది తహతహలాడుతూ ఉంటారు. శ్మశానకాళి ఉపాసన వలన మన చేత కానిదంటూ ఏమీ ఉండదు. ఎటువంటి తంత్రయోగములైనా సరే ఎదిరించవచ్చు, కాగా ఎటువంటి తంత్రయోగమైనా చేయవచ్చు. నిధి నిక్షేపాది దర్శనములు, నిమ్రపడ ఉచ్చాటనలు, ఇవన్నీ అనగా తంత్రయోగంలో రహస్యమయ విద్యలన్నీ కేవలం శ్మశానకాళి మాత్రమే చేయగలదని భావంలో ఉంటారు. శ్మశానకాళి నిజంగానే అంత శక్తివంతురాలు, చేయగలరు. కాగా ఇతర దేవతలు కూడా అటువంటి పనులు చేయగలరు. అయితే ప్రథమ వరుసలో ఉండేది శ్మశానకాళి. శ్మశానకాళి ఉపాసన అంటేనే శ్మశానమునకు వెళ్లి చేయాలి అనే ఒక భావనతో ఉంటారు. మా ప్రసంగాల్లో శ్మశానంకు వెళ్లకుండా ఎలా చేయాలి అన్నది మనం ఇప్పటికే చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగాలు విని అవగాహన పెంచుకోండి. రాత్రి వేళ సంచరించడం, శ్మశానమునకు వెళ్లడం మరియు మధ్య మాంసాది కృతువులతో పూజాది విధులు గావించడం ఇవి నిషిద్ధ కర్మలు. ఈ నిషిద్ధ కర్మలు చేసేవారు క్షుద్రతంత్ర ప్రయోగమునకు గురి అవుతారు. దాని వలన ఎవరైనా సరే వీరిపై క్షుద్రతంత్ర ప్రయోగములు చేసే అవకాశం ఉంటుంది. కాగా వీరు కూడా క్షుద్రతాంత్రికులుగా నిలిచిపోతారు. క్షుద్రతాంత్రికం అన్నది చాలా ప్రమాదకరం మరియు మోక్షరహితం, అనగా మోక్షము ఎప్పటికి కూడా లభించదు. కాబట్టి అటువంటి విద్యలు నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని చేయవలసి ఉంటుంది. శ్మశానకాళి ఉపాసన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు కాళీ మంత్రం యొక్క అనగా దక్షిణ కాళి యొక్క మూల మంత్రము 22 అక్షరముల ఉష్ణిక్ ఛందస మంత్రమును 22 రోజులు చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించిన తర్వాత శ్మశానకాళి మూల మంత్రమును గురువు నుండి తీసుకొని జపం చేయవలసి ఉంటుంది. ఈ శ్మశానకాళి మూల మంత్రం చేయడం వలన ఎటువంటి తంత్రయోగములైనా సరే అతి సునాయాసంగా చేయవచ్చు. అతి సున్నితంగా ఎటువంటి శత్రువునైనా సరే జయించవచ్చు. శత్రు దుర్భేద్యమైన శ్మశానకాళి మంత్రోపాసన మనకు ధైర్యమును, సాహసమును, మానసిక ఉల్లాసమును మరియు చేస్తున్న పనులేడ నిబద్ధతను కలిగించగలదు. శ్మశానకాళి సంహారకర్త కాబట్టి భైరవ ఉపాసనలో ఉంటూ చేయడం ఇంకా మంచిది. లేదా ఏదైనా ఒక భైరవుని యొక్క దిగ్బంధన లేక భగలాముఖి యొక్క దిగ్బంధన తప్పనిసరి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరములకు ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి లేదా మాతో ప్రత్యక్షంగా సంప్రదించగలరు. ఈ విషయంలో ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎటువంటి సమాధానములు చెప్పబడవు. ఇప్పుడు శ్మశానకాళి యొక్క మూలమంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం రోజుకి 50 మాలలు జపం చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య, మరి సంధ్య, కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని దేవతకు పీఠం అమర్చి అక్కడ శ్మశానకాళి పటము కాకుంటే దక్షిణ కాళి యొక్క పటము ఉంచి ఆ పటమునకు షోడశోపచార పూజలు చేసి ఈ మంత్రమును 108 సార్లు తొలి సంధ్య, మరి సంధ్య జపించి తర్వాత రాత్రి 10 గంటల 30 నిమిషాలు తర్వాత 3 గంటలలోగా 52 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ఇలా 22 రోజులు జపం చేయవలసి. నల్లని వస్త్రములు మరియు నీలిరంగు వస్త్రములు గురువు వద్ద మంత్రం తీసుకున్న వారే చేయాలి. గురువు యొక్క ఆజ్ఞతోనే చేయాలి. లేదా ఎర్రని వస్త్రములతో చేయడం శ్రేయదాయకం. రక్తచందనపు మాల, నల్లని హకీక్ మాల శ్రేయదాయకం. దిగత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్మశానకాళి మూల మంత్రము ఓం హ్రీం శ్రీం క్రీం శ్మశానకాళికే క్రీం శ్రీం హ్రీం ఓం. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్రీం శ్మశానకాళికే క్రీం శ్రీం హ్రీం ఓం. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్రీం శ్మశానకాళికే క్రీం శ్రీం హ్రీం ఓం. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరి సంధ్య, కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు, యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్రజపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్రజపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము, యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను
సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ అర్ నిఖిలానంద సాగర్ మహారాజ్.